హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది ఏంటంటే స్ప్లిట్టర్ ఇది. సో ఇది హెచ్డిఎంఐ స్ప్లిట్టరు. సో దీన్ని స్ప్లిట్టర్ అంటారు. సో దీన్ని ఓపెన్ చేసి మీకు దీంట్లో చూపెడతా ఏముంటుంది అన్నది. సో ఇది హెచ్డిఎంఐ స్ప్లిట్టరు. సో ఇక్కడ ఉన్నదాన్ని ఇది ఇన్పుట్ అనమాట. సో ఇటు సైడ్ ఉన్నాయి అవుట్పుట్. సో మనం ఒక ఇన్పుట్ని 4 అవుట్పుట్లలో ఇచ్చేయచ్చు అనమాట. అంటే 4 డూప్లికేట్స్ వస్తాయి అనమాట మనకు. సో ఇవి ఎక్కడెక్కడ వాడచ్చు, మీ పెద్ద పెద్ద టీవీ షాపులు ఉంటాయి కదా, సో అలాంటి చోట్ల కూడా వాడొస్తారు దీన్ని. ఎందుకంటే ఒక డిస్ప్లేని ఎక్కువ స్క్రీన్స్లో వచ్చేటట్టు చేయొచ్చు అనమాట ఇది. సో దానికి వాడేది స్ప్లిట్టరు. సో మనం తీసుకుంది ఏంటంటే హెచ్డిఎంఐ స్ప్లిట్టరు. సో ఇందులో విజిఏ కూడా ఉంటుంది. సో విజిఏ అంటే మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది. సో ఇది ఏంటంటే హెచ్డిఎంఐ ఇది. సో ఇందులో హెచ్డిఎంఐ స్ప్లిటర్ ఇది. దీంతోపాటు మనకి ఏమొస్తుంది, అడాప్టర్ ఒకటి ఉంటుంది. అలాగే ఒక చిన్న కేబుల్ కూడా రావచ్చు మనకి. ఏంటంటే హెచ్డిఎంఐ ఉంది కదా, సో చిన్న హెచ్డిఎంఐ కేబుల్ కూడా వచ్చే ఛాన్స్లు ఉంటాయి కొన్నిటికి. సో మనకు వచ్చిన దాంట్లో చేసి అడాప్టర్ ఒకటి ఉంది. సో మన హెచ్డిఎంఐ ఉంటే కనెక్ట్ చేసుకోవచ్చు. దాని నుంచి మనము 4 కావాల్సిన 4 డూప్లికేట్లు పెట్టుకోవచ్చు అనమాట. సో మనకు 4 చోట్ల మనకు సేమ్ డిస్ప్లే వస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్తో ఇందులో మనం ఓపెన్ చేసింది స్ప్లిట్టర్, హెచ్డిఎంఐ స్ప్లిట్టర్ ఇది. సో 4 పోర్ట్స్ ఇది. ఇంతకంటే ఎక్కువ పోర్ట్స్ ఉన్నాయి కూడా ఉంటాయి. సో మనకు కావాల్సింది 4 పోర్ట్స్ కాబట్టి మనం తీసుకుంది 4 పోర్ట్స్ స్ప్లిట్టర్. సో ఇంకెక్కడ వాడుకోవచ్చు అన్నది డీటెయిల్స్ దీని మీదే ఉంటాయి. సో అవి కూడా చూసుకోవచ్చు మీరు. అది బ్యాక్ సైడ్ మనకు రేట్ అవి ఉంటాయి. సో మనము తీసుకుంది హెచ్డిఎంఐ స్ప్లిట్టర్ 4K రిజల్యూషన్ కూడా వస్తుంది ఇందులో. అంటే దాని తగ్గట్టు మనకు ఉండాలన్నమాట. 4K వచ్చే కెపాసిటీ దానికి ఉంది. సో మనం కనెక్ట్ చేసి